ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి మరొక తరుణం మన జీవితంలో లభించినందుకు మనం ఎంతో ధన్యులంగా ఉంటున్నాం. ఆయన పరిశుద్ధ లేఖనం ద్వారా మనలను సిద్ధపరచుకుని పరిశీలన చేసుకుని యోగ్యమైన అనుభవంతో ఆయన్ను ఆరాధించడానికి ముందుకు సాగి వెళదాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో నుండి అన్ని వచనాలు చదువుతూ వద్దాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుతూ వద్దాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుంటూ వద్దాం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేదురు? మేము సమానులమని ఎవని నాకు సాటిగా చేదురు? వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలిచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి అవన్నీ రక్షింపదు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. చాలండి. దేవుని ఉచితమైన కృప ద్వారా సజీవులుగా ఉన్నటువంటి మనము మరొక ప్రభు దినంలో ఆయన సన్నిధానంలో చేర్చబడినటువంటి వారమై స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడుతూ ఉంటున్నాం. మనము స్తుతించి ఆరాధించుట అనేటువంటి అనుభవము ఆది నుండి దేవుడు నేర్పిస్తూ వచ్చినటువంటి అనుభవం ఎంతో అద్భుతమైనదిగా ఉంది. అనుదినము ఆయన స్తుతింపదగినటువంటి వాడుగానే ఉన్నాడు. ఆయన కార్యములు ఆ విధంగానే ప్రారంభించబడ్డాయి. మానవుని సృజించక పూర్వమే మానవుని యొక్క అక్కర్లన్నీ ఎరిగినటువంటి దేవుడు తనకొక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి తన యొక్క అక్కర్లన్నింటినీ తీర్చడానికి సమస్తాన్ని అక్కడ సిద్ధపరిచి ఆ విధంగా అనుదినము తనను దర్శిస్తూ కృతజ్ఞుడిగా జీవించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం మానవుని ద్వారా కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆ దయగలిగినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని మానవుడు త్రోసివేసినటువంటి వాడై తిరిగి మరలా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను దూరం చేసుకొని ఆయనను ఆరాధించలేనటువంటి అనుభవంలోనికి కూడా వెళ్ళిపోయాడు. ఇది అనాదిలో జరిగినటువంటి కార్యముగా మనం గుర్తిస్తూ ఉంటున్నాం. అలా అయితే తగిన కాలమందు దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపించడం ద్వారా ఆయన గొప్ప రక్షణ మానవునికి తిరిగి మరలా కలుగచేసిన వాడుగా ఉంటున్నాడు. ఆత్మ అనేటువంటి సంచకరువును వారికి అనుగ్రహింపచేసి ఆత్మీయమైన ప్రతి విధమైనటువంటి అనుభవాలతో వారిని పోషిస్తూ సంరక్షిస్తూ ఆ విధంగా వారు కలిగినటువంటి రక్షణను బట్టి వారు కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కృప కలిగినటువంటి దేవుని కార్యములను బట్టి ఆయనను ఆరాధించినట్లుగా చేసుకున్నవాడుగా ఉన్నాడు.
అట్టి శ్రేష్టమైనటువంటి జనాంగంలో ఈనాడు నేను కూడా నిలిచి ఉన్నందుకు మనం ధన్యులం. ఆ దేవుని కృపను మనం అనుభవిస్తూ ఉంటున్నాం కనుక ఆయనను ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఆ విధంగా మరొక పరిశుద్ధ దినంలో ప్రభు మనలను ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఏ విధంగా ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి మనం తీసుకొని రాబడవలసి ఉంటుందో దాన్ని భక్తులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. దేవుడు కూడా ఆ విధంగానే తన ప్రజలైనటువంటి వారి విషయమై నేను నిలిచి ఉన్నాను అని తన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ వచ్చినవాడుగా ఉంటున్నాడు. ఆ రెండు సంగతుల మధ్యలో అనగా మానవునికి దేవునికి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క గోడను పడగొట్టి మన ఉభయులను ఐక్యపరిచాడు అని రాశాడు. ఏ విధంగా మనలను ఆయనతో ఐక్యపరుచుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఆయన ఆరాధించేటువంటి వారిగా చేస్తూ వచ్చాడు, అది దేవుని వాక్యం ద్వారా మనం గుర్తిస్తూ మనం ఆయనను ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. రక్షించబడిన దేవుని ప్రజలైన వారు చేయవలసిన పనులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఆయనను స్తుతించుట, ఆయనను ఆరాధించుట. అది ఎవరి జీవితంలోనైతే కలిగి లేనటువంటి వారుగా ఉంటున్నారో వారు నిజంగా వారి ఆత్మీయ జీవితంలో బలహీనులుగానే మరి సాగి వెళ్ళేటువంటి అనుభవాన్ని చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ దేవుని మందిరంలో సమకూర్చబడ్డ అనేటువంటి సంగతి ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఆయనను ఆరాధించుట అనేటువంటి అనుభవం కూడా మరింత శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మానవునికి కలుగ చేస్తుంది. అయితే మరి భక్తుడు రాసి ఉంచినటువంటి మాట కూడా ఉంది, మరి అందరూ ఆరాధన చేయలేం కదా అని ఆలోచన చేస్తే మన హృదయంతో ఆయన ఆరాధించవచ్చు. సియోన్లో కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా ఆయనకి స్తుతి చెల్లించుటే అని చెప్పాడు. కావున మనం ఆరాధించుట అనేటువంటి అనుభవము అది ఒకవేళ మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి, మనకున్న అవకాశాలను బట్టి, సమయాన్ని బట్టి బాహ్యానికి ఆయన ప్రజలందరితో కలిసి ఆరాధిస్తాం. అంతేకాదు ఒకవేళ ఆ విధమైనటువంటి అనుభవాలు లేకపోయినా హృదయపూర్వకంగా మౌనంగా ఉండి కూడా ఆయనను ఆరాధించబదులమై ఉంటున్నాం. అందుకే దేవుని సన్నిధి, ఆయన మందిరము, ఆయన మందిరావరణాలు ఆయన మనకు అనుగ్రహింపచేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాట లేక ప్రవక్త ద్వారా పలికించబడుతూ వచ్చినటువంటి మాటలు మనం కొన్ని చదువుకుంటూ వచ్చాం. ఆయన వారి విషయమై ఏ విధమైనటువంటి వాడుగా నిలిచి ఉన్నాడు. ఆయన కానటువంటి సంగతులు, వాటి యొక్క శక్తి, వాటి యొక్క బలము, వాటి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయి వాటిని ప్రవక్త ద్వారా తన ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఏ విధంగా ఇశ్రాయేలు విషయమై, యాకోబు ఇంటి వారి విషయమై ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడో దాన్ని, లేక ఆయన వారి విషయమై ఏమైనాడో ఆ సంగతులను తెలియచేస్తాడు. 3వ వచనంలో మనం చదువుతూ వస్తాం, మరోసారి చదువుదాం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి గర్భంలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించండి. దేవుని యొక్క మాట స్వరము వినిపించబడుతూ వస్తూ ఉండేటువంటి ప్రతి సమయంలో కూడా ఆయన వారికి మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరలా జ్ఞాపకం చేయటం అనేటువంటి మాట ఎందుకు వస్తుందంటే మానవుని యొక్క జీవితంలో అనేకమైన సంగతులు మార్పు చెందుతూ వస్తూ ఉంటున్నాయి. మరి కాలములు, సమయములు, వాటి యొక్క అనుభవాలను బట్టి మార్పు కలుగుతుంది. మరి వివిధ సంగతులు, శీతోష్ణ స్థితులు, వాటి యొక్క అనుభవాన్ని బట్టి కాలమును విభజించుతూ వచ్చినప్పుడు వాటి యందు దేవుని మానవుడు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కార్యములను. ఆ విధంగా మానవుని జీవితంలో, అది వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో కలుగుతూ వచ్చినటువంటి ఆయా రకాలైనటువంటి మార్పులు, వాటి యందు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుని ఆరాధించడానికి అనేకమైనటువంటి అవకాశాలు కలిగినటువంటి వారంగా ఉన్నాం. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఆయన మనకు అనుగ్రహింపచేసిన గొప్ప రక్షణ. ఆ రక్షణను బట్టి మనం ఆయనను మరి స్తుతించబదులుగా ఉంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా తిరిగి తిరిగి మన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి సంగతులుగా ఉంటున్నాయి. దీన్ని కూడా మర్చిపోవడానికి అవకాశం లేదు. అందుకనేమో భక్తుడు రాసుకుంటూ వచ్చాడు కదా, 103వ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం, ఆయన చేసినటువంటి ఉపకారముల్లో దేన్ని మర్చిపోవద్దు,
నా ప్రాణమా యెహోవాను సన్నతించు అని చెప్తూ ఉన్నాడు. మానవులంగా మనకు జీవితంలో కొన్ని సంగతులు మర్చిపోతూ ఉంటాం. ఏదో కొన్ని సంగతులను అది అలవాటుగా చేసుకుని దాంతో దేవుని ఆరాధించడానికి మనకు ఆలోచన కలిగి ఉంటాం. అయితే భక్తులు నేర్పిస్తూ వచ్చినటువంటి పాఠాలు మన జీవితాలకు ఎంతో అవసరంగా ఉంటున్నాయి. ఇక్కడ యాకోబు ఇశ్రాయేలు అని పిలుస్తూ ఉంటున్నాడు. ఆయనను తనకు స్వాస్థ్యంగా చేసుకున్నాను అని చెప్తూ ఉంటున్నాడు దేవుడు. కావున దేవుడు తమకు స్వాస్థ్యముగా కలిగినటువంటి జనులు ధన్యులు అని రాశాడు భక్తుడు. ఆయనకు స్వాస్థ్యంగా వారు చేయబడ్డారు. ఆయన ఇంకా చెప్తూ వచ్చినటువంటి మాట ఏంటంటే 10వ అధ్యాయము 16వ వచనంలో చదువుతాము. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాదు అంటాడు. మరి యాకోబునకు స్వాస్థ్యం, మనమేమో దేవునికి స్వాస్థ్యంగా చేయబడ్డాం. దేవుడు వారికి స్వాస్థ్యంగా తను తాను అప్పగించుకున్నాడు. యాకోబునకు స్వాస్థ్యమైనటువంటి వాడు అంటాడు. మరి ఆ దేవుడు ఒకవేళ యాకోబుకే స్వాస్థ్యమైపోయాడా? యాకోబు దేవునికి స్వాస్థ్యమయ్యాడు అంటే ఆయన కొనుక్కున్నాడు, ఆయన రక్తం చేత విమోచించాడు, ఆయన ప్రజగా చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఈ విధమైన అనుభవాలు ఒకవేళ యాకోబుని గురించి అంటే రక్షింపబడిన దేవుని ప్రజలను గురించి దేవుని యొక్క వాక్యం బాగుగా వివరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అంటాడు యాకోబునికి స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాదు అని చెప్తున్నాడు. మరి యాకోబుకు ఆయన స్వాస్థ్యమయ్యాడు. ఒకవేళ యాకోబు కూడా ఆయనను తనకు స్వాస్థ్యంగా చేసేసుకున్నాడు. అంటే ఆ స్వాస్థ్యం అంటే ఏంటి? సొంతం చేసుకున్నటువంటి సంగతి, తన సొత్తు, తన సంపాదించుకునేటువంటి సంగతులు. ఇప్పుడు వారు ఆయనను ఎరగడమే కాదు, వారు ఆయన చేత ఎరగబడినటువంటి అనుభవంలోనికి వచ్చారు. నీవు నేను దేవునికి స్వాస్థ్యంగా చేయబడ్డాం, ఆయన కూడా తన్ను తాను మనకు స్వాస్థ్యంగా చేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ రెండు సంగతుల మధ్యలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి అనుబంధమే మనలను కృతజ్ఞతతో నింపి మన జీవితకాలం అంతా ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళ్ళగలిగినటువంటిదిగా ఉంటుంది. ఒకవేళ మనలను ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు, మంచిదే. ఆయన మనకు స్వాస్థ్యమయ్యాడా? ఆయన మన సొంతమయ్యాడా? మనం ఆయనకి సొంతమయ్యాం, ఆయన మనకు సొంతమయ్యాడా? ఈ రెండు సంగతులు ఒకవేళ కొంచెం ఆలోచన చేస్తే ఆ రెండింటి మధ్యలో కొంచెం తేడా, డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. మనం ఆయన వారమైనాం, ఆయన మనవాడైనాడా? ఈ అనుభవం చాలా ఆశ్చర్యకరమైనటువంటిదిగా ఉంటుంది. లోకంలో మానవుని యొక్క జీవితం ఆ విధమైనటువంటిదే. వారు తాము విశ్వసించినటువంటి దాన్ని తాము విశ్వసిస్తూ దాన్ని వెంబడించేటువంటి వారుగా ఉంటారు. అయితే వారు విశ్వసించినటువంటి ఆ సంగతి వారిని మరి ఆ విధమైనటువంటి అనుభవంలో ఆలోచన చేస్తుందా లేదా? కొన్నిసార్లు త్రోసివేయబడినటువంటి కారణం చేత, లేక అట్టి నమ్మకంలో బలహీనమైనటువంటి కారణం చేత వారు ఆ సంగతిని ఆరాధించడం మానేసి వేరే దాన్ని ఆరాధించడానికి మనుషులు ఆశపడినటువంటి వారుగా ఉంటున్నారు. వారి దృష్టిని వేరైన వాటి వైపు మళ్లించుకునేటువంటి వారుగా ఉంటున్నారు. ఒకవేళ అవి కేవలము బలహీనమైనవి, అవేమీ చేయలేనటువంటి సంగతులు కనుక అవి వాటి యొక్క శక్తిని ఉపయోగించలేనటువంటివిగా ఉంటున్నాయి. అయితే నేను ఆరాధించేటువంటి దేవుడు మనలను స్వాస్థ్యంగా చేసుకోవడమే కాదు, ఆయనే మనకు స్వాస్థ్యంగా అప్పగించబడాలని ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. తను తానే మన కోసమై అప్పగించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మనలను ఆ విధంగా కొనడానికి ఆయన ముందుగా తను తాను అప్పగించుకోవాల్సి వచ్చింది. ఆ సిలువలో తన యొక్క శ్రేష్టమైనటువంటి మరి అనుభవాన్ని బలిగాను అర్పణగాను చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆ విధమైన బలిగా చేయబడ్డాడంటే, ఎవరి కోసమో ఈ శిక్ష అనే ఒక చిన్న పుస్తకం ఉంటుంది. దానిలో ఎవరి కోసం? ఆయన మన కోసమే ఆయన తను తాను అర్పించుకున్నాడు. అంటే మనకు ఆయనను స్వాస్థ్యంగా చేసేసుకున్నాడు, మనకు ఆయన అప్పగించేసుకున్నాడు. మన కోసమై ఆయనకు విలువైనటువంటి అనుభవాలన్నింటినీ కూడా సిలువలో బలిగా అర్పణగా చేసేసుకున్నాడు. మన కోసమై ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి
తను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తన యొక్క జీవితాన్ని తగ్గించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఇటు గొప్ప స్వాస్థ్యము నీవు కలిగి ఉన్నందుకు, నేను కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులమో. ఆ స్వాస్థ్యమును తప్పక ఆరాధించవలసినటువంటి వారంగానే ఉన్నాం. ఆయన మన కోసమై చేసినటువంటి ఆయన యొక్క కార్యాన్ని బట్టి ఇప్పుడు ఆయనను స్తుతించగలము, ఆరాధించగలిగినటువంటి వారంగా మన యొక్క జీవితాలు మరి నూతన పరచబడవలసినటువంటివిగా ఉంటున్నాయి. నిజమే, రక్షించబడ్డాం. ఒకవేళ రక్షించబడినటువంటి మన యొక్క జీవితాల్లో ఆయనకు స్వాస్థ్యంగా చేయబడినటువంటి మన యొక్క జీవితాలను మరలా ప్రభు దర్శించవలసి వస్తుంది. కారణం ఏంటో ఒకవేళ మనం గమనించగలం. భక్తుడు దాని గురించి రాస్తూ అంటాడు, ఆయన మనలను తనకు మరి స్వాస్థ్యంగా చేసుకున్నటువంటి అనుభవం మంచిదే, అయితే తిరిగి మరలా తన శేషము స్వాస్థ్యం విషయమై ఆయన మరలా తన కృపను చూపించవలసి వస్తుంది. మీకా గ్రంథకర్త రాస్తూ దాన్ని జ్ఞాపకం చేశాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం. మనం ఆయనకి స్వాస్థ్యంగా చేయబడ్డాం, ఎంతో ధన్యతే. ఆయన కూడా యాకోబుకు స్వాస్థ్యంగా చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే వారికి ఆయన సొంతమైనటువంటి అనుభవంలోనికి వచ్చేసాడు. అయితే తన స్వాస్థ్యమైనటువంటి వారి విషయమై ఆయన తిరిగి మరలా చేసేటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటుంటే అవి ఒకవేళ వినడానికి సాధారణంగానే ఉంటున్నాయేమో కానీ దేవుని యొక్క ఆసక్తి, దేవుడు మన విషయమై కలిగిన ఆయన గొప్ప సంకల్పాన్ని తిరిగి మరలా అవి మనకు బయలుపరుస్తూ ఉంటున్నాయి. మీకు ఆ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం చదువుతూ ఉన్నాం. 786 పేజీలో 87వ పేజీలో ఉంటుంది. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపుటేందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచెడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేసితివి. పూర్వకాలమున నీవు మా పితరుడైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఆయన యందు విశ్వసించినటువంటి ఆయన భక్తులైనటువంటి వారు ఎంత ఉన్నతమైనటువంటి ఆసక్తి ఆశయంతో ఆయనను వెంబడిస్తున్నారో చూస్తున్నాం. తన స్వాస్థ్యమైనటువంటి శేషించినటువంటి ప్రజల యొక్క దోషములను మరలా పరిహరిస్తున్నాడు. ఒకసారి రక్షించబడ్డాం కదా, ఒకసారి ఆయనకి స్వాస్థ్యంగా చేయబడ్డాం కదా, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు కదా, ఆయన బిడలంగా చేయబడ్డాం కదా, ఆయన కుమారులము ఆయన కుమార్తెలంగా చేయబడ్డాం కదా, ఆయన తన ఆత్మను మన మీద ఉంచాడు కదా. ఈ విధంగా సంపూర్ణంగా మనం ప్రభు యొక్క ఉద్దేశంలోనికి లేక ప్రభు యొక్క స్వాస్థ్యంగా చేయబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయినాం కదా. మరలా అదే కార్యమును చేయవలసినటువంటి అవసరత కలుగుతూ వస్తుందా అంటే అవును. ఆయన తన స్వాస్థ్యం విషయమై తాను ఏమాత్రం కూడా తన యొక్క ఆలోచనను విని తీసుకునేటువంటి వాడుగా లేడు. తిరిగి మరలా దాన్ని రుజువు చేస్తుంటున్నాడు. ఆ కారణాన్నే మనం మరలా ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి రావలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఒకవేళ ఆయన చేసినటువంటి ఆయన కార్యమును బట్టి ఒకసారి ఆరాధిస్తే సరిపోతుందేమో, లేదు దినదినమో ఆయనను ఆరాధించవలసి ఉంటుందేమో. ఆరాధించగలిగినటువంటి అనుభవంలో ఉంటే మరలా ఈ కార్యం ఎందుకు చేయవలసి వస్తుంది? 18వ వచనాన్ని బట్టి తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? తన స్వాస్థ్యమే కదా వాళ్ళు. ఆల్రెడీ ఆయన వారిని రక్షించుకున్నాడు కదా. వారి నిమిత్తమై ఆయన తన యొక్క రక్తమును మరి సమర్పించినటువంటి వాడుగా ఉన్నాడు కదా. వారి పాపములను కడిగాడు కదా. మరలా ఆయన తన స్వాస్థ్యం విషయమై అట్టి గొప్ప ఆసక్తిని కనుపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. పిల్లరా, దేవుని కృపను బట్టి ఆయన స్వాస్థ్యంగా చేయబడ్డాం కనుక తిరిగి మరలా ఆయన కనికరించడాన్ని బట్టి ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి మన యొక్క జీవితాలు తీసుకొని రాబడుతూ ఉంటున్నాయి. ఆ విధంగా మనం ఆయనను మరి ఆయన మనలను స్వాస్థ్యంగా చేసుకున్నందుకు ఆయనను స్తుతించడానికి ఆరాధించడానికి మనం ముందుకు సాగి వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి ద్వితీయోపదేశ కాండంలో మోషే దాని గురించి ఇశ్రాయేలు ప్రజల విషయమై జ్ఞాపకం చేస్తూ వస్తాడు. 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 9వ వచనం.
యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. సృష్టిలో ఉండేటువంటి మరి ఎన్నో ఉన్నతమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి జనాంగములు, బలమైన శక్తివంతమైనటువంటి జనాంగాలు, అనేక రీతిలుగా ఇశ్రాయేలు మీద విజయాన్ని సంపాదిస్తూ వచ్చినటువంటి అనేకమైన జనాంగాలను మనం చూస్తూ ఉంటాం, చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా మరి అట్టి సంగతులను మనం చూడగలుగుతూ వస్తున్నాం. అలా అయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ఆయన ప్రజలైనటువంటి వారి విషయమై ఏ విధంగా ఉందో దాన్ని జ్ఞాపకం చేస్తాడు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆ విధంగా ఆయన తన స్వాస్థ్యంగా తను చేసుకున్నందుకు ఆయన ఏం చేస్తూ వచ్చాడు జ్ఞాపకం చేసుకుంటే ఆ తర్వాత వచనాలు చదువుతున్నాం. అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వనిగలైన పాడిన ఎడారిలోనూ వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అలాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. వారి యాత్రలో వారికి తోడుగా ఉంటూ నడిపిస్తూ వచ్చాడు. వారు అనేకమైనటువంటి అనుభవాల ద్వారా నడిపించబడుతూ వస్తున్నారు. అనేకమైనటువంటి శత్రువు యొక్క ఎదిరింపులు వారి యొక్క జీవితంలో కలిగినటువంటి వారుగానే ఉంటున్నారు. ఆ అరణ్య యాత్రలో అనేకమైన వారికంటే బలమైన సంగతులు వారిని ఎదిరిస్తూ ఉన్నాయి. మరి ఒకవేళ ఈనాడు లోకంలో అట్టి అనుభవాల ద్వారానే తన ప్రజలైన వారు కూడా నడిపించబడుతూ ఉన్నారు. వారికి ప్రతి విధమైనటువంటి అనుభవాలు కూడా ఆయన వారికి సహకారిగా నిలిచి ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన స్వాస్థ్యము యాకోబే. ఆయన ఏర్పరచుకున్నటువంటి నీవు నేనే ఆయన స్వాస్థ్యం కనుక ఆయన మన విషయమై తన యొక్క జాగ్రత్తను కనుపరుస్తూ కాలమంతా కూడా మనతో ఉంటున్నాడు. అనేక అనుభవాల్లో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగం మరి వారి యొక్క యాత్రలో, ఆ 40 సంవత్సరముల యొక్క యాత్రలో అనేకమైనటువంటి మజిలీలు, వారు ఆగి ఉన్న చోటల్లో కూడా అనేకమైన సంగతులు వారికి ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని శారీరకమైనటువంటి అనుభవాలు అయితే, కొన్ని శోధనకరమైనటువంటి సంగతులు అయితే, కొన్ని వారిని బలహీనపరచడానికి వచ్చినటువంటి అనుభవాలు అయితే, వాటన్నిటిలో కూడా వీరు నా స్వాస్థ్యం కనుక నేను వారిని కాపాడి నడిపిస్తాను అనే దేవుని యొక్క మాట, లేక ఆయనను తనకు స్వాస్థ్యంగా వారికి స్వాస్థ్యంగా చేసుకొని ఆయన తన కార్యములను వారి యందు నెరవేరుస్తూ వచ్చాడు. ఆ అరణ్య ప్రదేశంలో, ఆ పాడైనటువంటి ఎడారి వంటి అనుభవాల్లో వారిని కనుగొంటూ పరామర్శిస్తూ మరి భీకర ధ్వని కలిగినటువంటి అనుభవాలలో వారిని భద్రపరుస్తూ నడిపిస్తూ వచ్చినటువంటి అనుభవం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ మన జీవితంలో కూడా ఇటు అనుభవాలు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటి యందు ప్రభు మనలను భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎంతగానో ఆయనను ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. 16వ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటాడు భక్తుడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము, ఆయనే నాకు స్వాస్థ్యంగా ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి స్వాస్థ్యమో కూడా చెప్పాడు. 16వ కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుతూ ఉన్నాం. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యమును నాకు కలిగెను. ఆయన లేక భక్తుడు దావీదు దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇక్కడ నాకు ఆయనే స్వాస్థ్యం, ఆయనే పానీయం, ఆయనే నాకు సమస్తం కూడా, ఆయనే నన్ను కాపాడేటువంటి వాడు. ఇంతేకాదు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించింది, అది శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన పొందినటువంటి ఆ యొక్క అనుభవాన్ని ఒకవేళ చూస్తూ ఉన్నాడు. భక్తులైన వారు నిదానించి చూచారంట. వారు చేరవలసినటువంటి ఆ రాజ్యము, ఆ స్వాస్థ్యం యొక్క అనుభవాన్ని గురించి వారు బహుగా ఆశ కలిగిన వారై చూస్తూ వచ్చారు. దాని యొక్క అనుభవాన్ని వారు హృదయపూర్వకంగా అనుభవిస్తూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు. మరి ఆయా భక్తుల యొక్క జీవిత చరిత్ర రాస్తూ అక్కడ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో వారు ఏ విధంగా ఆయన్ను వెంబడించారో, భూ సంబంధమైనటువంటి అనుభవాలు వారి చుట్టూ ఉన్నాయి. ఒకవేళ భౌతికమైనటువంటి అనేకమైన స్వాస్థ్యాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఆయన వారికి పానీయంగా ఉన్నాడు. వారికి భాగముగా లేకపోతే వారికి ఒకవేళ ఆ రకములైనటువంటి భౌతికమైనటువంటి స్వాస్థ్యములు వారికి అప్పచెప్పాడు. వారు ఆ విధంగా వాటితో కొనసాగుతూ వస్తుంటున్నారు. అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తాం.
ఆ విధంగా సాగి వెళుతూ వచ్చాడు. భౌతికమైనటువంటి అనేకమైన స్వాస్థ్యములతో పాటు ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నాడంట? మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు ప్రాప్తించింది, ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఆయన నాకు ఇచ్చాడు. ఇది వారి యొక్క నిరీక్షణ. 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో దాని గురించి వివరిస్తూ రాస్తూ వచ్చినటువంటి అపోస్తుల యొక్క మాట చదువుకుంటే, వారు ఆ భూమి మీద ఉండి వారు పొందవలసినటువంటి శ్రేష్టమైనటువంటి రాజ్యం కోసమై నిదానించి చూస్తూ వారి యాత్రను కొనసాగింపచేశారు. మనోహరమైనటువంటి స్థలములలో వారికి పాలు ప్రాప్తించింది, దానికోసమై వారు ఎదురు చూస్తూ వచ్చారు. 11వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అసలైనటువంటి స్వాస్థ్యం అక్కడ ఉంది. ఆయన నన్ను స్వాస్థ్యంగా చేసుకున్నాడు. అంతేకాదు, ఆయన నాకు భూ సంబంధమైనటువంటి అనేకమైన స్వాస్థ్యాలు ఇచ్చాడు. అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు కదా, అనేకమైన సంగతులు అబ్రహాముకి ఇచ్చాడు కదా, అవన్నీ తన ముందు కనబడుతుంటున్నాయి. ఆ పనివారు ఉన్నారు, విస్తారమైనటువంటి పనివారు ఉన్నారు, అనేకమైనటువంటి గొర్రెలు మందలు ఉన్నాయి, ఒంటెలు, మరి ఆ విధంగా రకాలైనటువంటి ఆస్తి సంపదలు తన చుట్టూ ఉన్నాయి. తనను దేవుడు స్వాస్థ్యంగా చేసుకున్నాడు. అబ్రహాము నా స్వాస్థ్యం, నేను రక్షించుకున్నటువంటి నా కుమారుడు, ఈ లోకంలో నుండి తను నేను వేరుపరిచాను. నీవు ఉన్న స్థలము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు వచ్చేయి, నన్ను వెంబడించు. ఎప్పుడైతే తన యాత్ర ప్రారంభించాడో అప్పుడే అబ్రహాం ఇంకా దేవునికి స్వాస్థ్యమైపోయాడు, తన సొంతవాడైపోయాడు. అప్పటి నుండి దేవుడు తనకు భూమి మీద స్వాస్థ్యమిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు, వృద్ధి చేస్తూ వచ్చాడు, వాగ్దానములు ఇచ్చి నెరవేరుస్తూ వచ్చాడు. వాటినన్నిటినీ కూడా తన చుట్టూ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దేవునికి స్వాస్థ్యమయ్యాడు. దేవుడు తనకు అనేకమైనటువంటి స్వాస్థ్యములను ఇచ్చాడు. దేవుడు కూడా తన సొంతవాడైపోయాడు. అంతేకాదు, ఇప్పుడు ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, తాను పొందవలసినటువంటి అసలైనటువంటి స్వాస్థ్యం కోసమే తాను ఎదురు చూస్తూ వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు అదేనేమో 16వ అధ్యాయంలో తన గురించి రాసుకున్నటువంటి మాట ఏమని, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఆరాధించుట అనేటువంటి అనుభవం కేవలము భూ సంబంధమైన సంగతులను బట్టి మాత్రమే కలిగేది కాదు అనేది ఇక్కడ రుజువు అవుతుంది. ఒకవేళ అనేకమైన మేళ్ళు ఉపకారములు మన జీవితంలో అనుభవిస్తూ ఉంటున్నాం, శారీరకంగా లోకంలో మన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా వాటన్నిటిని బట్టి ప్రభువును ఆరాధిస్తుంటున్నాం. ఆయనే నా స్వాస్థ్య భాగము, ఆయనే నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నటువంటి వాడవు ప్రభువా, నీకు వందనాలు. అక్కడ వరకే ఆరాధన ఆగిపోవట్లేదు, ఇంకా ముందుకు వెళుతుంది. ఏంటంటే అది మనోహరమైన స్థలములలో కూడా నాకు స్వాస్థ్యం లభించింది. ప్రభువా, గొప్ప రాజ్యాన్ని నీవు నాకు ఇవ్వడానికి నన్ను నీకోసమే ఏర్పరచుకున్నావు, నీ స్వాస్థ్యంగా చేసుకున్నావు, నీకు వందనాలు. సంపూర్ణమైనటువంటి ఆరాధన యొక్క అనుభవం అది. కేవలం ఈ ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైనటువంటి అనుభవాలను బట్టి మాత్రమే సంతోషిస్తూ, ప్రభువా నీవు ఇలా చేసావు, అలా చేసావు, నీకు వందనాలు, నీవు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, నీకు వందనాలు, నీవు ఇలా కాపాడావు, అలా కాపాడావు, వందనాలు, అక్కడితోనే మన ఆరాధన ముగించబడట్లేదు. ఆ ఆరాధన యొక్క పరిపూర్ణమైనటువంటి సంగతి ఏంటంటే, మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు ప్రాప్తించింది, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం నాకు లభించింది. సంపూర్ణమైన ఆరాధనగా దాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎవరు? ఆయనకు స్వాస్థ్యమైపోయారో, ఎవరికి ఆయన స్వాస్థ్యంగా చేయబడ్డాడో వారు వాటి సంపూర్ణమైనటువంటి స్తుతి ఆరాధన హృదయపూర్వకంగా ప్రభువుకు చెల్లించగలిగినటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ కేవలం ఆయన స్వాస్థ్యంగా నేను చేయబడ్డాను అంటూ ఆయన నాకు దేవుడు అని చెప్పుకుంటున్నావు, మంచిదే. దేవుడు నిన్ను గూర్చి అదే సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? యాకోబునకు స్వాస్థ్యమైనటువంటి వాడు అని రాశాడు. యాకోబును స్వాస్థ్యంగా చేసుకున్నవాడని రాసుంటే సరిపోతుంది. మరి యాకోబునకు స్వాస్థ్యమయ్యాడు ఎవరు? ఆయన రక్షించుకున్నటువంటి దేవుడు. అది గొప్పతనం. దేవుడు యాకోబుకు స్వాస్థ్యంగానే ఉంటాడు, తనను కాపాడుతాడు. తన పానీయము, తన యొక్క సమస్తమైన సంగతులు, తన యొక్క క్షేమము అన్నీ ఆయనే అయి ఉంటాడు. యాకోబుకు స్వాస్థ్యం కాబట్టి, మరి ఆ దేవుడు కాబట్టి ఆయన ఆ విధంగా చేస్తాడు. అయితే యాకోబునకు స్వాస్థ్యమైనటువంటి వాడు, తనకు స్వాస్థ్యంగా చేయబడ్డాడు. అంటే ఆ గొప్ప ఆస్తి తనది, ఆ దేవుడు తనవాడు.
ఆ దేవుని యందు తాను ఆనందిస్తూ ఉంటున్నాడు. అదే మీకా గ్రంథకర్త రాసినటువంటి మాట మనం చదువుకున్నాం. అక్కడ ఆ వచనాన్ని పూర్తి చేయలేదు, మరలా పూర్తి చేద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచెడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేసి వారి పాపములన్నిటినీ సముద్ర ప్రగాధములో నీవు పడవేయదు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. కేవలం ఆ యాకోబుకు మాత్రమే స్వాస్థ్యమైతే మనం ఆయన్ని ఎందుకు ఆరాధించాలి? మన పితరులుగా వారు ఉన్నారు కనుక వారికి చేసినటువంటి ఆ యొక్క సత్య ప్రమాణమే, యాకోబునకు ప్రమాణం చేసినటువంటి ఆ యొక్క సత్యమును కనికరమును మన ఎడల కూడా ఆయన నెరవేర్చడానికి ఇష్టత కలిగినటువంటి వాడుగా ఉన్న కారణాన మనలను అంచె దినాల్లో తన మహిమ కోసమై రక్షించుకున్నటువంటి దేవుడుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. పిల్లరా, ఎవరైతే ఇటు అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారో వారు ఆయనను ఆరాధిస్తారు. వారికి కలిగినటువంటి ఆ యొక్క ఉపకారములు మేళ్ళు ఏమై ఉంటున్నాయి? ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నటువంటి వారికి వచ్చిన మేలేంటి? 91వ అధ్యాయంలో చదువుతున్నాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. కావుననే లేక ఆయనను నాకు స్వాస్థ్యంగా చేసుకున్నాను, నాకు నివాస స్థలంగా చేసుకున్నాను. ఆయన కాపుదల్లోనికి నేను వెళ్ళగలిగాను. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఏ అపాయము నీ గుడారమును సమీపించదు, నీకు అపాయమేమీ రాదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఈ విధంగా ఆయనను తనకు స్వాస్థ్యంగా చేసుకున్నవారు, లేకపోతే ఆయన గుడారంలో ప్రవేశించి ఆయన వశమైనటువంటి వారికి కలిగేటువంటి మేలు ఏ విధంగా జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులైనవరా, ఇటు శ్రేష్టమైనటువంటి అనుభవం మనలో కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. మనం ఆయనను ఆరాధిస్తాం. ఇర్మీయా గ్రంథకర్త రాస్తాడు 51వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 19వ వచనం చదువుతూ ఉన్నాం. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించినవాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రముగా ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన కార్యములు ఏ విధమైనటువంటివి అనేది ఆలోచన చేస్తూ ఉంటే యాకోబునకు స్వాస్థ్యమైనటువంటి వాడు వాటి వంటి వాడు కాదు. మనం మాట చదువుకున్నాం, కొన్ని మాటలు 46వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదువుకుంటూ వచ్చాం. ఆయన స్వాస్థ్యంగా ఎన్నిక చేసుకున్నాను అని చెప్పిన తర్వాత మరీ వేరైనటువంటి సంగతుల గురించి చెప్పాడు. అవి నిజానికి వాటి యొక్క క్రియలను బట్టి మానవునికి ఏమాత్రం కూడా మేలు చేయలేనటువంటివిగా ఉన్నాయి. అవి కేవలము బలహీనమైనటువంటివిగా ఉన్నాయి. అనేకమైన సంగతులు వాటిని గురించి రాస్తూ వచ్చాడు కదా. అయితే వాటి యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? దానికి సాగిలబడి నమస్కారం చేయుటకై 6వ వచనం నుండి 46వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. సంచి నుండి బంగారము వెండిగా పోయేవారును వెండి తూచువారును దాన్ని దేవతలుగా నిరూపించవలని కంసాలికి కూలికి పిలుతురు. వారు భుజముల మీద దాన్ని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకుని పోయి తగిన చోట నిలబెడుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దాన్ని మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దాని యొక్క స్థితి ఆ విధమైనది. అయితే యాకోబునికి స్వాస్థ్యమైనటువంటి వాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించినటువంటి వాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. రక్షించబడిన దేవుని ప్రజలంగా
మరి ఇశ్రాయేలుగా చేయబడినటువంటి ఆ గొప్ప ధన్యత ద్వారా ఆయనను మనకు స్వాస్థ్యంగా కలిగినటువంటి వారంగా మనము సాగి వెళుతూ ఉంటున్నాం. మనలను ఆయనకు స్వాస్థ్యంగా చేసుకున్నందుకు ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి మనము వెళుతూ ఉంటున్నాం. 135వ కీర్తనలో రాస్తూ ఉంటున్నాడు. 135వ కీర్తన ఆయనను స్వాస్థ్యంగా కలిగి ఉన్నందుకు కలిగినటువంటి మేలులు జ్ఞాపకం చేస్తాడు. 135వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. మరి తన చేతిలో ఉన్నటువంటి శ్రేష్టమైన స్వకీయ ధనం, ఇంకా దానిలో ఎవరో ఏ విధమైనటువంటి ఏం లేదు, పార్ట్నర్షిప్ ఏం లేదు. ఒకవేళ పార్ట్నర్షిప్ ఉందనుకోండి, చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నారు. పార్ట్నర్షిప్ కోట్లలో, వేల కోట్ల, లక్షల కోట్లలో ఉండేటువంటి వ్యాపారాలు ఉంటాయి. అది దానికి ఎవడో ఒకడుండి వాడు ఇది నాదే అని చెప్పడానికి అవకాశం ఇంకా లేదు. వాడు ఒక భాగస్వామి మాత్రమే అయి ఉంటాడు. కానీ ఇక్కడ దేవుని ప్రజల గురించినటువంటి వాగ్దానం ఏం కనబడుతుందంటే, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఆయనకు మాత్రమే వారు స్వాస్థ్యము, ఆయన వారికి స్వాస్థ్యము, వారు ఆయనకు మాత్రమే స్వాస్థ్యం. ఇంకా వేరే రకములైనటువంటి సంగతులు ఏమీ వారికి లేవు. ఆయన కాబట్టి చెప్తున్నాడు. ఆ 46వ కీర్తనలో మనం యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటల దగ్గర మనం చివర ముగించినటువంటి ఆ వాక్యం ఏముంది? నేనే అని ఆయన మాత్రమే చెప్పగలుగుతూ ఉంటున్నాడు. ఆయన మాత్రమే అట్టి శక్తి కలిగినటువంటి వాడు. లోకంలో మరి ఎవరికి అట్టి శక్తి లేదు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనో లేడు. అట్టి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుడుగా ఆయన మన కోసమే నిలిచి ఉన్నాడు. మనలను ఆయనకు స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఆయన మనకు స్వాస్థ్యమైపోయాడు. మనము ఐక్యతతో ఆ ప్రభుతో సాగి వెళుతూ ఉంటున్నాం. కావుననే ఆయన మనలను తనకు స్వాస్థ్యంగా చేసుకున్నందుకు ధన్యులమని గుర్తిరిగి ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి ముందుకు వెళుతూ ఉంటున్నాం. విలాపవాక్యముల గ్రంథకర్త మరో మాట జ్ఞాపకం చేశాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 24వ వచనం చదువుతూ ఉన్నాం. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచు ఉన్నాను. ఆయన పూర్తి విశ్వాసంతో సాగి వెళుతుంటున్నాడంట ఈ గ్రంథకర్త. లేకపోతే చదువుతున్నటువంటి మనకు కూడా అది సంబంధించింది. ఏదో గ్రంథకర్త రాసుకున్న మాటలు చదివి ఆయన గురించి ఆలోచన చేయడానికి కాదు కదా, మన గురించినటువంటి సంగతులే. ఏంటంటే అది 24వ వచనం, యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. పూర్తిగా ఆయనే నాకు భాగం, ఆయనే నాకు స్వాస్థ్యం, ఆయనకే నేను స్వాస్థ్యము. రెండు విధాలుగా ఆ స్వాస్థ్యము అనేటువంటి మాట పలకబడుతూ ఉంది. ఆయన నిన్ను స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఆయనను నీవు స్వాస్థ్యంగా కలిగి ఉన్నావా? ఆరాధించాలంటే ఆయన మనవాడుగా చేయబడడం మనకు అవసరం. ఏదో దేవుడని ఉన్నాడని, ఒకవేళ లోకములో గతంలో మనం ఎరిగినటువంటి స్థలాలకు వెళ్ళి అక్కడ ఏదో దేవుడు ఉన్నాడని అక్కడ ఒక నమస్కారం చేసి దానికి కావాల్సినవి ఏదో ఆ విధానం ప్రకారం అక్కడ అర్పించేసి వచ్చాము. అలాగే ఒకవేళ జీవముగల దేవుని మందిరంలోనికి కూడా వచ్చి దేవుడు ఉన్నాడు అని ఆయనకి ఏదో ఒక నమస్కారం చేసి ఏదో మనకు తోచింది కాస్త కానుకేసి వెళ్ళిపోయేటువంటి అనుభవం కాదు మనది. మనం ఆయనకి స్వాస్థ్యమయ్యాం, ఆయన కూడా మనకి సొంతవాడయ్యాడు, స్వాస్థ్యమైపోయాడు. ఈ రెండింతల శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని బట్టి జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞులమై ఆయనను స్తుతించి ఆరాధించవలసినటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. అట్టి అనుభవం ప్రభు మన యొక్క జీవితంలో మరొకసారి నూతనపరిచి మన స్వాస్థ్యమైనటువంటి వాడు, మనలను స్వాస్థ్యంగా చేసుకున్నటువంటి వాడు, మరి మన ద్వారా స్తుతింపబడాలని, ఆరాధింపబడాలని కోరుతుంటున్నాడు కనుక అట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతతో స్తుతి ఆరాధన చెల్లించడానికి ముందుకు సాగి వెళ్ళేటువంటి వారంగా ఉందాం. అట్టి స్తుతి ఆరాధన ద్వారా
ప్రభు సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. అటు వారి యందు నేను ఆనందిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఆయనను ఆనందింప చేయగలిగినటువంటి అనుభవంలో మనం నిలిచి ఉంటే ధన్యులమే. ఆయన ఆత్మతో నింపబడిన వారు, ఆయనకు తమను స్వాస్థ్యంగా అప్పగించుకున్నటువంటి వారు. ఆయనే చేసుకున్నాడు అనుకోండి. అయితే ఏమైంది? మరలా మీకా కర్త రాసినటువంటి మాటను బట్టి ఆయన తన స్వాస్థ్యమే, కానీ మళ్ళీ ఏం చేయవలసి వచ్చిందంట? ఆ స్వాస్థ్యాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఏమైందనమాట? స్వాస్థ్యమయ్యారు కానీ ఆయనకి ఎక్కడో దూరం అయిపోయారనమాట. ఒకవేళ ఆయన ఆరాధించట్లేదనమాట, ఆయన వారుగా నిలిచి ఉండట్లేదనమాట. వారి వారి అనుభవాల్లో వారు వెళుతున్నారు కానీ దేవునికి స్వాస్థ్యంగా నిలిచి ఉండలేనటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్న కారణాన మరలా ఏం చేయవలసి వచ్చింది? ఆయన జ్ఞాపకం చేసుకుని మరలా వారి యొక్క అతిక్రమములను, వారి యొక్క బలహీనతల నుండి వారికి విడుదల కలుగు చేయవలసి వచ్చింది. ఇంకా దాని గురించి రాస్తూ అక్కడ ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటంటే, వారిని తిరిగి మరలా సమకూర్చుకునేటువంటి అనుభవం, లేక ఆయన కనికరం చూపుటేందుకు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా వారి యందు జాలి పడుతున్నాడు. తిరిగి మరలా వారిని సమకూర్చుకుంటున్నాడు. ఆయన స్వాస్థ్యమే అది. కానీ ఏమైపోతుంది? దాని నుండి ఎక్కడికో తొలగిపోతుంది. దాని యొక్క బలహీనమైన పరిస్థితులను బట్టి, దేవునికి ఉద్దేశానికి వేరుగా జీవించడాన్ని బట్టి ఆ స్వాస్థ్యము కానిటువంటి అనుభవాల్లోనికి కూడా వెళ్ళిపోగలదు. అయితే తిరిగి మరలా ప్రభు కనికరిస్తూ ఉంటున్నాడు. ఇది మన ఎడల ఆయన చూపుతూ వస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి అనుభవం అయి ఉంటుంది. దీన్ని పేతురు జ్ఞాపకం చేస్తూ చెప్పాడు, ఏ విధంగా ఆయన వారిని తిరిగి సమకూర్చుకుంటాడు. పేతురు పత్రిక, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఏ విధమైనటువంటి స్వాస్థ్యంగా ఆయన మరలా సమకూర్చుకుంటూ వచ్చాడో ఆ సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారునిదనైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశారు. మరలా జన్మింపచేయుట. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని రాశాడు. ఆ విధమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాం. ఒకప్పుడు రక్షించబడ్డాం, దేవుని ప్రజలంగా చేయబడ్డాం, మరి పాపములు క్షమించబడ్డాయి, మారు మనసు బాప్తిసం ఇచ్చే అనుభవాల ద్వారా సమకూర్చబడ్డాం, దేవుని ప్రజలంగా చేయబడినటువంటి ఆయన సంతతిగా ఆయన మందిరంలో సమకూర్చబడుతున్నాం. అయితే మరలా జ్ఞాపకం చేసుకునేటువంటి అనుభవం ఎందుకు కలుగుతుంది? ఎక్కడో ఆయన స్వాస్థ్యమయ అనుభవంలో నుంచి మనము తొలగిపోయినప్పుడు దాని విషయమై దేవుడు మరలా తన కృపను మన ఎడల విస్తరింపచేసి ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములన్నింటినీ అణిచివేయను, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధంలో నీవు పడవేస్తావు, నీ స్వాస్థ్యమని వారిని జ్ఞాపకం చేసుకుంటావు, వారికి నీవు స్వాస్థ్యంగా నిలిచి ఉంటావు. అది దేవుని యొక్క మహా కనికరం. తిరిగి మరలా ఆయన తన కార్యమును మన ఎడల నూతన పరుచుకుంటున్నందుకు, లేక స్వాస్థ్యమైనటువంటి మనలను మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నందుకు, మరలా సమకూర్చుకుంటున్నందుకు, మరలా మన విషయమై మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతుంటున్నందుకు, మన రక్షణ విషయమై ఆయన మరలా మన యందు నూతనమైనటువంటి కృప చూపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నందుకు మనము ఆయనను తప్పక స్తుతించవలసినటువంటి వారమే. లేకపోతే గత వారం చేసినటువంటి ఆరాధనే సరిపోతుందేమో. ప్రభుని ఆరాధించాం కదా చాలు. ఎన్నిసార్లు ఆరాధిస్తాం? లేదు. మరలా కనికరం పొందుతున్నాం, మరలా ఆయన మనల్ని నూతన పరుస్తున్నాడు, మరలా జాలి పడుతున్నాడు, మరలా ఆయన కార్యములు మన యందు జరిగిస్తున్నాడు, మరలా మన విషయమై ఆయన యొక్క ఆలోచనను హెచ్చు చేసుకుంటున్నాడు, మన విషయమై మేలు చేస్తున్నాడు, మనకు క్షేమం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తుంటున్నాడు. ఆ విధంగానే అక్కడ భక్తులు 16వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో చెప్పినటువంటి మాటను బట్టి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును మరి ఆయన వారికి ఇవ్వడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఎవరైతే అట్టి స్వాస్థ్యమును పొందని అర్హులుగా వారి యొక్క జీవితాన్ని రక్షణ మార్గంలో నమ్మకంగా కొనసాగింపు చేసుకుంటూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ వారి యొక్క విశ్వాసంలో సాగి వెళుతున్నారో వారు కృతజ్ఞులై ఆయన వారి విషయమై చేసినటువంటి ఆ యొక్క శ్రేష్ఠ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని వారిని తమకు స్వాస్థ్యంగా చేసుకున్నందుకు వారు ధన్యులు గనుక మరలా తిరిగి కూడా ఆయన వారి విషయమై కృప చూపిస్తూ తన స్వాస్థ్యం విషయమై ఆయన మార్పు లేనివాడుగా ఉంటున్నాడు గనుక కృతజ్ఞతతో ఆయన స్తుతిస్తారు, ఆయన ఘనపరుస్తారు, ఆయన ఆరాధిస్తారు. ఆ విధమైనటువంటి అనుభవం కలిగిన వారు ఈ
ఆ మధ్యాహ్న సమయంలో ప్రభు పరిశుద్ధ సన్నిధిలో చేరిన మనం ఆరాధించడానికి ముందుకు సాగి వెళ్ళేటువంటి వారంగా ఉందాం. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి.